శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు యుగాల నుంచి చాలామంది ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. ఇవి అనేక విధాలుగా వస్తున్నా కానీ వాటిని విభజించి పాలించేవారు మధ్యలో వచ్చి ఆ ధర్మానికి తూట్లు పొడిచి వాళ్ళకు కావలసిన రీతిలో మన సాంప్రదాయాల్ని భ్రష్టు పట్టించారు. అలాంటి వాళ్ళు కొందరైతే మరికొందరు కేవలం ఒక లిమిటెడ్ వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండేలాగా కొన్ని విధానాలని పెట్టేసి ఉంచేయడం వల్ల ఎక్కువ మందికి విద్యా వ్యాప్తి జరగడం ఇబ్బంది అయిపోయింది. ఈ లోపల సందట్లో సడేమియా అన్నట్లు ఇతర మతాలు, ఇతర జాతుల వాళ్ళు మన సాంప్రదాయాల్ని పక్కకు నెడుతూ దాన్ని వక్రమార్గంలో పట్టిస్తూ చాలా విధాలుగా వక్రీకరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా సబోర మండలం దేవీపురంలో ప్రపంచ ప్రఖ్యాత శ్రీయంత్ర మహామేరును నిర్మించిన శ్రీ 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 అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ సరస్వతి గారికి సాక్షాత్ సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారు చెప్పిన విధానంలో వారి చేత అమ్మవారే స్వయంగా రూపొందింపజేసి తయారు చేసిన విధానాలు ఇప్పుడు మీరు చూడబోయేటువంటి సిరిజ్యోతి పూజనండి, కళావాహనానండి, ఇంకా అలాంటి కార్యక్రమాలు కొన్ని సామూహికంగా చేసేటువంటి కుంకుమ పూజలు, హోమాలు అవన్నీ కూడా అందరితోటి కలిపి చేయించాలనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో, వాతావరణంతో మేము ముందుకు వస్తున్నాము. ఎవరైనా కానీ ఉపయోగించుకోవచ్చు, అందరూ అర్హులే. అమ్మ పాదాలు పట్టుకోవడానికి వారు వీరు అనేటువంటిది లేదని ఆయన ఉదాహరణపూర్వకంగా గురువుగారు మాకు అందరికీ అప్పచెప్పారు. ఆ రకంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంచేత ఇలాంటి మహోత్కృష్ట క్రియలు చాలా చక్కగా మీ చేత చేయిస్తారు, మీ ప్రాంతాల్లోకి వచ్చి కూడా చేయిస్తారు. అందిపుచ్చుకోమని అందరికీ సవనీయంగా మనవి చేస్తున్నాం. ఇందులో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రులయ్యి మీరు కూడా ఆ అనుభూతిని పొందుతూ మీ జీవితాల్ని సార్థకత చేసుకుంటారని ఆశిస్తూ, ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకోబోయే హోమము శ్రీ మహాగణపతి, శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీ మహామృత్యుంజయ హోమం. శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదరిసీదసాదనం. భార్యాభర్తలు కాకుండా ఒకరిగా వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చమ్మా. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. చేతుల అక్షతలు తీసుకోండమ్మా. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవీ నమోస్తుతే. అక్షతలు దీపాన్ని మీద ఉంచి నమస్కారం చేసుకోండి.
ప్రాణాయామే వినియోగः ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మభూర్భువస్సు వరో ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం క్రియ తెలిసినటువంటి వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా ప్రాణాయామం చేయొచ్చు. సంకల్పం. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి హవనానికి ఆ హవన దేవతకి మనకునేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి దాక్షారాములు ఉండేటువంటి దాక్షాయణి సహిత శ్రీ భీమేశ్వర స్వామి వారిని, ఇక్కడ మన ఆలయంలో ఉండేటువంటి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి, తర్వాత రామచంద్ర పరబ్రహ్మస్వామి వారికి, తర్వాత పార్వతీ శ్రీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ఈ క్షేత్రము, మీ యొక్క కుటుంబము, మీ యొక్క వంశము, మీ యొక్క యావతమైనటువంటి ఈ యొక్క ప్రాంతము, సమస్త భూమి కూడా ఉన్నటువంటి సమస్త జీవులు కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క చేస్తున్నటువంటి హోమం మీకే కాకుండా మీ యొక్క కుటుంబాలకి, మీ యొక్క కుటుంబ సభ్యులకి ఫలితం కలగాలని, మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్తూ సంకల్పం చేయడం. సంకల్పే విష్ణోః 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 మమోపాత సమస్త దురితక్ష ద్వార శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వర్యాః ప్రీత్యర్థం శుభయార్ధం చ శుభే శోభనే మంగళే ముహూర్త పృథ్వ్యాం శంభో ద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ మేరోః దక్షిణే పార్శ్వే అష్టావింశతమే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే గోదావరి నదీ తీరే శ్రీ దాక్షాయణీ సమేత శ్రీ భీమేశ్వర స్వామినః దివ్య శ్రీ పంచారామక్షేత్ర మధ్య ప్రాంతే శ్రీ భీమేశ్వర స్వామినః దివ్య శ్రీపాదుకాలయ మహామండపే శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామినః శ్రీ సీతా సమేత శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మస్వామినః దివ్య శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామినః సహిత ఇత్యాది ఆలయాది దివ్య శ్రీ పాదుకాలయ మహామండపౌ దివ్య శ్రీ ఆలయ మహామండపౌ శ్రీ అన్నపూర్ణాంబా సమేత అమృతానందనాదాది దివ్యౌగ సిద్ధౌగ మానవౌగ గురుమండలత్రయ దివ్య శ్రీ పాదుకాలయ మహామండపౌ గ్రామదేవతాధిష్టాత్ర్యాः శ్రీ గొల్లాలాంబికాది ఇత్యాది గ్రామదేవతాది ఇత్యాది సమస్తాది దేవగణ యక్షగణ కిన్నరగణ కింపురుషగణ సమస్తాది వంశదేవతారాదితాది సమస్తాది దేవగణాది ఇత్యాది సమస్త గురు శ్రీపాదుకాది ఆలయ మహామండపౌ అస్మిన్ వర్తమానేన వర్తిష్యమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర్ హేమంత ఋతుః फाल्गुन मासे कृष्णपक्षे षष्ठीम्यां वासरः वासरयुक्तायां भानुवासरयुक्तायां उत्तरा फाल्गुनी शुभनक्षत्रयुक्तायां वासरः शुभवासरः शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण सकल विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ श्रीमान् श्रीमद्गोत्रोद्भवस्य परशुभगोत्रोद्भवस्य सदाश्रिय महामृत्युंजयेश्वरी सहित श्री महामृत्युंजय रुद्रदेवता प्रीत्यर्थं श्रीनाथादि श्रीपत्यादि सहित श्री सिद्धलक्ष्मी समेत श्रीवल्लभ श्री महागणाधिपति देवता प्रीत्यर्थं श्री हरिदसगोत्रोद्भवस्य श्री अन्नपूर्णांबा समेत अमृतानंदनाथ गुरुदेवता प्रीत्यर्थं ततश्री समस्तान श्री अन्नपूर्णांबा समेत श्री अमृतानंदनाथ गुरुदेवतस्य सकल शिष्यानां सकल भक्तानां सकल जनानां संपूर्ण होम हव्य फलितानुग्रह सिद्ध्यर्थं संपूर्ण श्री महालक्ष्मी समेत श्रीनाथादि श्रीपत्या सहित श्री सिद्धलक्ष्मी समेत श्रीवल्लभ श्री महागणाधिपति देवता प्रीत्यर्थं श्री महालक्ष्मी देवता प्रीत्यर्थं श्री अमृतमृत्युंजय रुद्र देवता प्रीत्यर्थं तदश्री कूर्मापुरः ग्राम वास्तव्यः ये समस्त भक्तजनानां समस्तानां परिपूर्ण धर्माचार्य निष्ठैक योग्यता सिद्ध्यर्थं संपूर्ण सनातन धर्म सदाचार धर्म अर्ध काम्य मोक्ष चतुर्विधादि नित्य नैमित्तिकादि काम्यानुष्ठान कर्मानुष्ठान योग्यता सिद्ध्यर्थं संपूर्ण धर्माचार्यैक निष्ठैक योग्यता सिद्ध्यर्थं संपूर्णाः यदा श्री कूर्मापुर ग्राम प्रजानां संपूर्ण यदा सुख सौख्यादि फल प्राप्त्यर्थं ग्रामेषु सकल अरिष्टादि बाधा पीडा निवृत्त्यर्थं संपूर्ण आयुरारोग्य फल सिद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्षादि चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं యజమానస్య మమ అనుకోండి, మీ గోత్రం చెప్పుకోండి. గోత్రోద్భవస్య ధర్మపత్ని ఆవిడ పేరు చెప్పుకోండి. సమేతస్య సహ కుటుంబానాం చెప్పండి. క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం
ధర్మార్థ ధర్మార్థ పై చెప్పండి అందరూ గట్టిగా కామ మోక్ష కామ మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల పురుషార్థ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చింతిత మనోవాంఛిత చింతిత మనోవాంఛిత ఫల ఫల అవాప్త్యర్థం వాప్త్యర్థం మమ జాతక మధ్యే మమ జాతక మధ్యే ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహాణాం మధ్యే నవగ్రహాణాం మధ్యే ఏ ఏ గ్రహాః ఏ ఏ గ్రహాः అరిష్టస్థానేషు అరిష్టస్థానేషు స్థితాః స్థితాः తేషాం తేషాం సమస్త దోష సమస్త దోష పరిహరణ ద్వారా పరిహరణ ద్వారా అత్యంత అత్యంత అనుకూల అనుకూల ఫల అవాప్త్యర్థం ఫల అవాప్త్యర్థం క్షిప్రమేవ క్షిప్రమేవ శరీర శరీర దృఢ ఆరోగ్య దృఢ ఆరోగ్య సిద్ధి ద్వారా సిద్ధి ద్వారా సర్వ సర్వ అపమృత్యు అపమృత్యు నివారణార్థం నివారణార్థం మమ గృహే మమ గృహే ధన కనక ధన కనక వస్తువాహన వస్తువాహన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం విద్యార్థినాం విద్యార్థీనాం ఉత్తమ శ్రేణ్యాః ఉత్తమ శ్రేణ్యాః కృతార్థత కృతార్థత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం తదనంతర తదనంతర సముచిత సముచిత ఉద్యోగ ప్రాప్త్యర్థం ఉద్యోగ ప్రాప్తి కళ్యాణ విషయే కళ్యాణ విషయే అనుకూలవరేణ సహ కన్యాయా సహ సత్వర కళ్యాణ ప్రాప్త్యర్థం తదనంతర సత్సంతాన సిద్ధి ద్వారా వంశాభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం వృత్తి వ్యాపార వృత్తి వ్యాపార పరిశ్రమ విషయేణ పరిశ్రమ విషయేణ ఉత్తమ నైపుణ్యత ఉత్తమ నైపుణ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం వ్యవసాయ వ్యవసాయ పశుగణ పశుగణ ఇత్యాది ఇత్యాది భూ ఆధారిత భూ ఆధారిత క్షేత్రేషు క్షేత్రేషు విశేష ఫల విశేష ఫల అవాప్త్యర్థం అవాప్త్యర్థం న్యాయాలయే న్యాయాలయే న్యాయ సంబంధిత న్యాయ సంబంధిత సమస్త అభియోగ సమస్త అభియోగ నిర్వీర్యార్థం నిర్వీర్యార్థం మమ సానుకూల మమ సానుకూల న్యాయ నిర్ణయ న్యాయ నిర్ణయ అవాప్త్యర్థం అవాప్త్యర్థం సమస్త నరఘోష సమస్త నరఘోష శత్రుభయ శత్రుభయ భూత ప్రేత భూత ప్రేత పీడనా నివృత్త్యర్థం పీడనానివృత్త్యర్థం విశ్వ కళ్యాణార్థం విశ్వ కళ్యాణార్థం సర్వజనేషు సర్వజనేషు సామరస్య సామరస్య సౌమనస్య సౌమనస్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వదేశేషు సర్వదేశేషు యుద్ధ భయ యుద్ధ భయ నివృత్త్యర్థం నివృత్త్యర్థం విశ్వశాంతి సిద్ధ్యర్థం విశ్వ శాంతి సిద్ధ్యర్థం కరోనా ఇత్యాది కరోనా ఇత్యాది మహమ్మారి జాఢ్య మహమ్మారి జాడ్య నివృత్త్యర్థం నివృత్త్యర్థం దేవీపుర స్థిత దేవీపుర స్థిత శ్రీ గురు దత్తాత్రేయ శ్రీ గురు దత్తాత్రేయ కార్యసిద్ధి గణపతి కార్యసిద్ధి గణపతి కామాఖ్యాదేవి కామాఖ్యాదేవి పంచభూతలింగేశ్వర పంతలు రాజరాజేశ్వర రాజరాజేశ్వర సహస్రాక్షి సహస్రాక్షి రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి సంపూర్ణ సంపూర్ణ కరుణాకృప కరుణాకృప కటాక్ష సిద్ధ్యర్థం కటాక్ష సిద్ధ్యర్థం మమ గురోః మమ గురోః శ్రీ గురు శ్రీ గురు శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీ గురు సంపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం సంపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం యథా సంభవ పూజా ద్రవ్యాణి యథా సంభవ పూజా ద్రవ్యాణి శ్రీ మహాగణపతి మహాలక్ష్మీ సమేత మహామృత్యుంజయ మహామృత్యుంజయ హవన కర్మాఖ్యం హవన కర్మాఖ్యం చెప్పండి కరిష్యామః. కరిష్యామః. కుడి చేతిలో ఉన్న అక్షతలు ఆ మధ్యలో ఉండే హోమగుండంలో ఉండేటువంటి ఆ అగ్ని ప్రదేశం మీద వేయండి. అసితాయై నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. అరుణాయై నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. అసితాయై నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ధూమ్రాయై నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. తీవ్రాయై నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. నిష్కులింగిన్యై ఐం హ్రీం నమః. శ్రీం ఐం క్లీం సౌః. రుచిరాయై ఐం హ్రీం నమః. శ్రీం ఐం క్లీం సౌః. జ్వాలిన్యై నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. इति धेनुमुद्रां प्रदर्श्य इति सवयोन्मुद्रां प्रदर्श्य
ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौ ऐं वैश्वानरजातवेद यः वहलोहिताक्ष सर्वकर्माणि साधय स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौ ऐं अग्निं प्रज्वलितं वन्दे जातवेदं हुताशनं सुवर्णवर्णममलं समिद्धं विश्वतोमुखम् ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौ ऐं उत्तिष्ठ पुरुष हरित पिंगళलोहिताक्ष सर्वकर्माणि साधय मे देहि दापय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा ओम ह्रीं ॐ नमः शिवाय ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नमः ओम ह्रीं श्रां जं सहात्रम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकवन्दनामृत्युर्मुक्षीमामृतात् जं साज्रां ह्रीं ओम ऐं कैलह्रीं क्लीं हसक्लह्रीं सौः सकलह्रीं ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदा सर्वजनं मे वशमानय स्वाहा ओम ह्रीं ॐ नमः शिवाय ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ श्री महालक्ष्मी नमः ओम ह्रीं श्रां जं सहात्रम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनामृत्युर्मुक्षीमामृतात् जं साज्रां ह्रीं ओम ऐं कैलह्रीं क्लीं हसक्लह्रीं सौः सकल ह्रीं एकं द्वे त्रीणि चत्वारि ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ऐं वैश्वानरजातवेद इहावह लोहिताक्ष सर्वकर्माणि साधय स्वाहा स्वाहा अग्नये इदं नमः ओम गणानां त्वा गणपतिगं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं जयशराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदभिसीदसादनम् ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा श्री श्रीपत्यादि सिद्धलक्ष्मी समेत श्री श्रीवल्लभ श्री महागणाधिपतये नमः ओम ह्रीं हौं नमः शिवाय श्री राजराजेश्वराय नमः ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नमः ओम ह्रीं ज्रौं जुं सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् जुं सः ज्रौं ह्रीं ॐ श्री महामृत्युञ्जयाय नमः ऐं ऐं ह्रीं श्रीं हस्रैं हस्रक्लीं हस्रसौः ऐं कैलह्रीं क्लीं हसकहलह्रीं सौः सकलह्रीं श्री 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 सहस्राक्षी राजराजेश्वरी देव्यै नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हस्रैं हस्रक्लीं हस्रसौः महापद्मवनान्तस्थे कारणानन्द दिव्य विग्रहे सर्वभूतहिते माता येहि परमेश्वरी ఆ దేవతామూర్తిని తలుచుకుని ఆ పువ్వును అందులో వేసేయండి సముఖీ భవ అవకుంఠితా భవ సుప్రీతా భవ సుప్రసన్నా భవ వరదా భవ ప్రసీద ప్రసీద పూర్వాంగం పూర్తయింది అంటే ఇప్పుడు మీకు ఎదురుకుండా ఉండేటువంటి హోమగుండంలోకి మృత్యుంజయ రుద్ర సహిత శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీ మహాగణపతిని ఆవాహనం చేయడం జరిగింది ఆ ఆవాహనం చేసినటువంటి దేవతలకి పంచపూజలు చేయడం జరిగింది ఇప్పుడు హవనం చేయడం మొదలవుతుంది ముందు గురుమంత్రంతో చేయడం జరుగుతుంది శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః స్వాహా అమ్మవారి తాలూకా బీజ మంత్రం లలిత అమ్మవారి తాలూకా బీజ మంత్రం ऐं कैलह्रीं क्लीं हसकहलह्रीं सौः सकलह्रीं स्वाहा वेयंడి ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा महागणाधिपतये इदं नमः గణపతి మూల మంత్రంతో మన ఆహుతులు ఇచ్చాము ఇప్పుడు నెక్స్ట్ గణపతి అధర్వ శీర్షం
అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానూచారం అవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాతాత్ అవదక్షిణాతాత్ అవచోర్ధ్వాతాత్ అవాధరాతాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ స్వాహా ఏతదధరశీర్షం యోధీతే సర్వం శ్రీ మహాగణాధిపతయే ఇదం నమః. అమ్మ ఎక్కడితో మహాగణపతి హవనం పూర్తయింది. పిల్లలు అమ్మ ఇప్పుడు రాజరాజేశ్వర స్వామి వారి యొక్క హవనం జరుగుతుంది, పరమేశ్వరుని హవనం జరుగుతుంది. కాబట్టి మృత్యుంజయ రుద్రుడికి ముందుగా ఈ యొక్క పరమేశ్వర హవనం చేస్తారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యధాం భాగ్యధాం హస్తాభ్యామలయ ప్రధాం మణిగణైనానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిః ముక్తాం సదా శక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళితరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శ్రీమహాలక్ష్మీ పరదేవతాయై నమః. ధ్యాయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఆద్రాం యక్కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్వాహా. ఓం హ్రీం శ్రాం జం సహ త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వందనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ జం సహ జ్రౌం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం శ్రాం జం సహ త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వందనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ జం సహ జ్రౌం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం శ్రాం జం సహ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వందనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ జం సహ జ్రౌం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం శ్రాం జం సహ త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వందనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ జం సహ జ్రౌం హ్రీం ఓం స్వాహా. ఐం కయే ఈలరీం క్లీం హసకలరీం సౌ సకలరీం స్వాహా. ఐం కయే ఈలరీం క్లీం హసకలరీం సౌ సకలరీం స్వాహా. ఐం కయే ఈలరీం క్లీం హసకలరీం సౌ సకలరీం స్వాహా. ఒక పూర్ణాహుతి పెట్టారు. ఉందా పూర్ణాహుతి అందరి దగ్గర? అంటే అది ఆఖర్లో ఇచ్చేది పూర్ణంగా ఇచ్చే ఆహుతి. ఇంకా దీని తర్వాత ఇంకే ఆహుతులు ఇవ్వము. అందుకే పూర్ణాహుతి. ఈ పూర్ణాహుతి దేనికి సంకేతం అంటే మన అహంకారము, ఆ నేను అనే తత్వం ఏదైతే ఉన్నదో మనం పూర్తిగా అక్కడ సమర్పించేసుకుంటున్నాం. ఇంకా నేను పదార్థం లేదు అక్కడ. పూర్ణాహుతి దేవతాభ్యో నమః. అరిషడ్వర్గ విసర్జనం ధూపం ఆఘ్రాపయామి నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పరో రజసాదో మమాపో జ్యోతిరస్ అమృతం బ్రహ్మ భూర్భువస్సోరోం దేవస్సవితుప్రస్వ అమృతమస్తు అమృతపస్తుమసి సత్యం తత్తేన పరిశించయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. పూర్ణాహుతి దేవతాభ్యో నమః. నానావిధ ఫల నైవేద్యం సమర్పయామి. అతః పూర్ణాహుతిం హోష్యామి. పూర్ణాహుతిం ఉత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి.
ఓం సప్తదే అగ్నే సమిదః సప్తజిహ్వాః సప్తధామా ప్రియాణి సప్తహోత్రాః సప్తధాత్వా యజంతి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సమిష్టి స్వరూపిణి శ్రీ దుర్గా చండికా బాలా సహిత శ్రీ గురు పరమేశ్వరాయ నమో నమః. ఇతః పూర్వం ప్రాణబుద్ధి దేహ ధర్మ అధికారతః జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనసా వాచ కర్మణ హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శిష్ణ యోన్య యత్ స్మృతం యదుక్తం యత్ కృతం తత్సర్వం బ్రహ్మార్పణం భవతు స్వాహా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిశ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరం చ మే లేశ్చ మే రుదం చ మే అమృతం చ మే లక్ష్మణ్ చ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వం చ మే అనుమంత్రం చ మే భయం చ మే సుఖం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే. ఓం శాంతి శాంతి శాంతి. హర 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 మహాదేవ భవహర శుభకర శంకర. ఓం హర 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 మహాదేవ. స్వస్యస్తు తే కుశలమస్తు చిరాయురస్తు విద్యా వివేక కృతి కౌశల సిద్ధిరస్తు ఐశ్వర్యమస్తు బలమస్తు సదా జయోస్తు వంశేష్య సాధు చరితైః తవ దీపితోస్తు తథాస్తు. అందరూ లేచి నిలబడండి. చేతులు దోసెళ్ళు పట్టండి. ఇక్కడ వరకు మనం ఎన్నో మంత్రాలు మూల మంత్రాలు బీజ మంత్రాలతో మనం చేసుకున్న హవనాన్ తాలూకా ఎంతో శక్తి ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఈ శక్తిని తిరిగి మనలోకి మనం తీసుకుంటాం. ఓకేనా? దోసెళ్ళులా పట్టుకోండి. ఇలాగా నేను మంత్రం చెప్పిస్తాను. లాస్ట్లోని మీరు 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఈ శక్తిని లోపలికి తీసుకోండి. చెప్పండి. హృత్పద్మ కర్ణికా మధ్యే శివేన సహ శంకరి ప్రవిశత్వం మహాదేవి సర్వైః ఆవరణైః సహ చిదగ్నిం దేవతాంశ్చ ఆత్మని యథాస్థానం పునః ప్రవేశయామి. మూడు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎనర్జీ లోపల తీసుకోండి. చాలా బాగుందండి. చాలా అదృష్టవంతులే మేము. ఏనాడో నుంచి చెయ్యాలని అనుకుంటున్నాం. బాబీ గారు చేయించారు, ఇక్కడ తీసుకొచ్చి పొట్టెట్టి. నా పేరు వీరవెంకట శ్రీనివాస్ అండి. హోమం చాలా బాగా చేశారండి. ఇండివిజువల్గా చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఆయన అక్కడి నుంచి ఎక్కడో వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ చేశారంటే అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఊరు క్షేమం కోసం చాలా బాగా చేశారు. అందరూ ఆయురారోగ్యం ఉండాలని చాలా బాగా చేశారండి. నమస్కారం అండి. నా పేరు సంతోషి. ఇవాళ ప్రత్యేకించి మృత్యుంజయ హోమం జరిపించారండి. అది కూడా అందరి దంపతులతో వీళ్ళే చేయాలని లేకుండా అందరితోనూ చేయించారు. పేరు పేరున దాని అర్థం ఏంటో చెప్తూ ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా చెప్తూ వచ్చారు. చెప్తూ అందరితోనూ చేయిస్తూ చాలా బాగా జరిగింది వాళ్ళ హోమం, మృత్యుంజయ హోమం. నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఇందులో. చాలా బాగా జరిగిందండి. నా పేరు నిహారిక. హోమం అయితే చాలా బాగా జరిగింది. అండ్ వాట్ ఈజ్ వాట్ అని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతా బాగా జరిగింది.
ప్రతిదీ కూడా మనతో హోమం చేయించడం జరిగింది. ప్రతిదీ మనమే చేసాము. వాళ్ళు ఎలా చేయాలి చెప్తే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనం వేసాము. అది చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా జరిగిందండి హోమం. చాలా సంతోషకరంగా ఉంది. హోమం చాలా బాగా చేశారండి. ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ చాలా బాగా చాలా హ్యాపీగా చేయించారు. అంతా చాలా బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడు మా గ్రామంలో ఇలా చేయలేదండి అసలు. అది ఇదే ఫస్ట్ టైం చేస్తాం. నా పేరు రాంబాబు అండి. ఈ గ్రామంలో ఈ హోమం జరగడం, ఇంత ఘనంగా జరగడం ఇదే మొదటిసారి. మేము గ్రామస్తులందరూ చాలా గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమం బాబీ గారు మా ఊరికి ఇలా చేయటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని అమ్మవారిని దయ కృపకటాక్షాలు మా మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. చాలా బాగా జరిగింది. నిన్నటి సిరిపూజోత్సవం, నేటి మృత్యుంజయ హోమం చాలా దిగ్విజయంగా, చాలా భక్తిపరంగా ఈ గ్రామంలో నిర్వహించారు. నిర్వాహకులు అమృతానంద స్వామి గారికి, శ్రీ కందర్ప ప్రభాకర్ గారికి, రమా గారికి, ముఖ్యంగా దేవీపురంలో నెలకొన్న రాజరాజేశ్వరి దేవి గారికి నా హృదయపూర్వక అభివందనలు, పాదాభివందనలు. ఈరోజు వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ మహాగణపతి మహాలక్ష్మి సహిత మహామృత్యుంజయ హోమం చాలా ప్రేమతో, అభిమానంతో, ఆదరణతో, భక్తిభావాలతో వీళ్ళందరూ కూడా చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఆఖరణ హోమాలు అయిన తర్వాత అక్కడ నిత్యంగా జరిగేది ఏంటంటే ఒక కుమారి పూజ, ఒక బాలా పూజ, ఒక సువాసిని పూజ ఇలాంటివి చేస్తుంటాం. బాల అంటే అమ్మవారు అనేది ఆ గుళ్ళో ఉన్నవాడే అమ్మవారు కాదు, మానవ రూపంలో ఉన్న వీళ్ళంతా కూడా అమ్మవారి స్వరూపాలు అనేటువంటిది మా గురువుగారు మాకు నేర్పిన భావం. హోమం అయిన తర్వాత చేయడం, ఇందులో అంతరార్థం ఏమిటంటే మన ఇంట్లో ఉండే స్త్రీలు ఇలాగ పూజార్హత ఉన్న వ్యక్తులు, ఇది తప్పకుండా మనం ఆచరించాలి. వాళ్ళు ఎంత ఆనందం చెందుతారండి. వాళ్ళు ఇప్పుడు అమ్మవారి స్వరూపాల్లో వాళ్ళు ఆ పూజలన్నీ మన దగ్గర అందుకుంటున్నారు. సో వాళ్ళకి ఇది చాలా ఉత్తేజకరంగా ఉండడమే కాకుండా అమ్మవారు వారి ద్వారా మనల్ని ఆశీర్వదిస్తుంది. చాలా సంతోషం అండి. ఏంటంటే ఇక్కడ మన ఊర్లో చేయాలి అనేటువంటి తలంపుని చాలా చక్కగా అందరూ బాధ్యత వహించి ముందుకు తీసుకెళ్లి అది బాగుంది అనిపించుకునేలాగా ఒక భావం తీసుకొచ్చాను అనేటువంటి ఆలోచన ఉంది నాకు. ఎందుకంటే ఇవన్నీ సామూహికంగా చేసుకునే కార్యక్రమాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ముందు ముందు మనకి దీనివల్ల ఏంటంటే గ్రామంలో కానీ మీరు ఫ్రీక్వెంట్గా ఇలాంటి వాటితో పరిచయంలో ఉంటే కనుక మంచి రోజు. ఇప్పుడు ఒక రోజులో మనం చేసిన పనులు బట్టే మనకుంటే ఫలితాలు ఉంటుంది. పడుకున్నప్పుడు ఏమీ ఉండదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో కొంచెంసేపు ఇంట్లో దేవుళ్ళ దగ్గర వెళ్తాం కదా, అలాగే గుడులు మర్చిపోతున్నారేమో నాకు అనిపించి వెంటనే ఇంటికి వెళ్ళి ఏం ప్లాన్ చేయాలని గత వారంలో వచ్చిన దానికి ఈ వారానికి తేడా, అందుకే అంత అర్జెంట్గా తీసుకోవాల్సి వచ్చిందనమాట.
పేర్లు గోత్రాలు చదువుతున్నారు, కానీ మనం కూడా ఎనర్జీ సెంటర్స్ ఇవన్నీ ఇక్కడ విపరీతమైన శక్తి ఉంటుంది. అలా ఏమి ఎవరేం చేయగల అక్కడికి వచ్చి కొంచెంసేపు అలా కూర్చొని వెళ్తే కనుక దట్ విల్ గివ్ ఎనార్మస్ పవర్. మంత్రి గారు ఉన్నారా లేదా, ఆయన వచ్చారా వెళ్ళిపోయారా లేదు, ఇక్కడంతా దీని చుట్టూ కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు గాలి ఎలా పెట్టుకుంటున్నారో అలాగే ఇక్కడ కూడా గాలి వస్తుంది, కానీ దిస్ ఎయిర్ ఈజ్ ఎనర్జైజ్డ్ ఎయిర్. అది మనం తీసుకోవాలనేటువంటి మనసులో ఉంటే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎవరు లేరు గుళ్ళు, ఎవరు ఉండరు, ఆయన అలాగే ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీకు కావాల్సింది ఇస్తాడు. అది మనం తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం కానీ అక్కడ పెట్టడం కానీ ఏంటంటే అందరికీ మెయిన్గా ఇక్కడ మహిళలకి సరైన వాల్యూ ఉంది, చాలా ఉంది వాల్యూ ఎక్కడైనా, కానీ ఆ సంగతి చెప్దాం అనేటువంటిది ఇందులో ప్రయత్నం. Thank you.